నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 9 ఫిబ్రవరి 2026 సోమవారం సాయంత్రం ఈరోజు వేస్తున్నా. అయితే నేను మొన్నొకటి నీ ఆర్మూర్ వాళ్ళకు హుండై టక్సన్ బండి ఇచ్చిన సార్ వాళ్ళకు. ఇది ఆటో స్టోరు ఇక్కడ ఢిల్లీలో, హోల్సేల్ అంటే స్పేర్ పార్ట్స్. ఆ సార్ వాళ్ళకు దానికి సంబంధించిన సస్పెన్షన్ సామాన్ కావాలన్నారు. అట్లనే ద్రాక్షారామం నుంచి ఒక అన్నయ్య, నేను మొన్న అన్నవరం పోయినప్పుడు 10 కిలోల స్వీట్ తెచ్చి ఇచ్చింది. ఆ అన్నయ్య కూడా అలా ఇన్నోవా క్రిస్టకు కొంచెం సామాన్ కావాలంటే తీసుకుందామని. అయితే వీడియో ఎందుకు వేస్తున్నా అంటే, మా దగ్గరికి దూరంకి వెళ్ళి బండ్లు తెస్తారు సార్, సంతోషం. మన దగ్గర వీడియో వేసుకొని బండి తీసుకొని పోతారు. మళ్ళీ అదే బండి వేరేటోళ్ళు కూడా వీడియో ఎత్తారు. సరే, ఇక వాళ్ళు వేరేటోళ్ళు చేస్తే వేసుకొని, మనకు దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ బండి తెచ్చిడ పెట్టేది ఉంటేనే మా దగ్గర దాకా రండి సార్. మీరు బండి తీసుకొచ్చి మేము వీడియో చేసినాక మీరు బండి తీసుకొని పోతే పాపం కస్టమర్లు మా దగ్గరికి దూరంకి వెళ్ళి అటు లాస్ట్ జౌగులాంబ గద్వాల నుంచి, ఇటు ఆదిలాబాద్ నుంచి, అటు రంగారెడ్డి జహీరాబాద్ నుంచి, ఇటు పోతే నల్గొండ బార్డర్ కోదాడ అవతల హుజురాబాద్ నుంచి, అంత దూరంకి వెళ్ళి వచ్చి మేము వీడియో చేసినాక ఆ బండి ఇక్కడ లేకపోయేసరికి మేము కస్టమర్కి కాల్ చేస్తున్నాం, అన్న నాకు ఇలా వీలు కాదు, నేను రేపత్తా లేకపోతే ఎల్లుండి వస్తా అని అంటారు. సార్, మా దగ్గర ఎట్లుంటుందంటే, మనం ఏదైనా బండి యూట్యూబ్లో పెడితే కస్టమర్లు ఉన్నదనే భరోసాతో వస్తారు. పాపం వాళ్ళు తీరా ఈడదాకా వచ్చినాక మేము మీకు కాల్ చేస్తే మీరేమో నాకు ఇలా వీలు కాదు, నేను రేపత్తా ఎల్లుండి వస్తా అంటారు. ఇక మేము వీడియో చేసి ఏం లాభం సార్? కస్టమర్లు అంత దూరంకి వెళ్ళొచ్చి వాళ్ళు నారాజ్ అయ్యి మీరు ఎందుకు వీడియోలు పెడుతున్నారు అసంటోళ్ళు బండ్లు లేనప్పుడని ఓ మాట అనిపోతారు. మాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళని అంత దూరంకి వెళ్ళి పిలిపించినందుకు వాళ్ళ సమయం, డబ్బు రెండు ఖర్చు. సపోజ్ ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి ఒక కస్టమర్ వస్తే ఆయనకు హైదరాబాద్ దాటి రావాలి 300 కిలోమీటర్లు. ఆయనకు రావడానికి ఒక కారు తెచ్చుకుంటే కారుకు 5-6 వేల కిరాయి అవుతుంది. బస్కి వస్తే ఆయన ఒక రోజంతా బస్ ప్రయాణం వేయాలి. 300 రాను, 300 పోను. హైదరాబాద్లో లేక కాదు కదా సార్, హైదరాబాద్లో ఓ 1000-2000 కన్సల్టెన్సీలు ఉన్నాయి నా లెక్కనే కార్లు అమ్మేటప్పుడు. కానీ పాపం కస్టమర్లను నేను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. ఇందాక నాకు ఈరోజు దగ్గర 5-6 ఫోన్లు చేశారు. నా దగ్గర ఈ బండి ఉంది, నా దగ్గర ఆ బండి ఉంది, నేను ఫోటోలు పంపిస్తా, లేకపోతే నేనే వీడియో చేసి పెడతాను, అప్లోడ్ చేయి, వాళ్ళ కస్టమర్ అయితే మా దగ్గరికి పంపి అని మాట్లాడతారు. అట్లా ఆ బిజినెస్ కాదండి. దానివల్ల నేనేదో టైంపాస్కో వీడియో తీసినట్టు అవుతుంది తప్ప, అది ప్రాక్టికల్గా మనం నిజంగా లైవ్లో బండి చూస్తే నేను ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పగలుగుతాను. ఇప్పుడు మీ దగ్గర మీదికి వెళ్ళి బండి సూపర్ కనబడుతుంది, దెబ్బ నీళ్ళలో మునిగిందా, యాక్సిడెంట్ అయిందా నాకు తెలియదు కదా. నన్ను నమ్మి పాపం ఎక్కడికి వెళ్ళో కస్టమర్ ఇక్కడ దాకా వస్తాడు. మీరు బండి తీసుకొచ్చి పెట్టేది ఉంటేనే తీసుకురారు సార్. పుట్టిగా మీరు ఇక్కడికి వచ్చి నాకు మళ్ళీ కారు లేకపోతే వెళ్ళదు అంటే ఇక కారు అమ్మకూరి, కారు లేకపోతే వెళ్ళదు అన్నప్పుడు మీరు ఇంకో కారు కొనేదాకా ఈ కారు అమ్మకూరి. మీరు బండి తెత్తుర్రు, మేము వీడియో చేస్తున్నాం, మీరు తీసుకుపోతుర్రు, మళ్ళీ వాళ్ళ కస్టమర్ వచ్చిందని మేము ఫోన్ చేస్తే మీకు వీలవుతలేదు. ఇప్పుడు మొన్న మా దగ్గరికి ఒకటి సిరిసిల్ల నుంచి ఒకటి క్రేటా వచ్చింది 19 మోడల్. కొరట్ల నుంచి కస్టమర్ వచ్చింది మా దగ్గర, మెట్పల్లి నుంచి. వాళ్ళు మా షాప్కి వచ్చిర్రు, నేను కస్టమర్కు ఫోన్లో మాట్లాడిన. నేను సగం దూరం వస్తా, మీ వాళ్ళని సగం దూరం పంపించమంటే పంపించిన. డీలోకి అయింది, వాళ్ళు పేపర్ రాసుకున్నారు, మాకు కమిషన్ ఇచ్చారు. దగ్గర ఉన్నది కాబట్టి ఈయన పోగలిగిండు, ఆయన రాగలిగిండు. అదే ఇప్పుడు ఆదిలాబాదు కస్టమర్ వచ్చిండు, హైదరాబాద్ బండి మీరు వీడియో వేసుకొని పోయారు అనుకో, మా ఊరే ఆదిలాబాద్ దగ్గర 170-180 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ హైదరాబాద్ మా ఊరు 200. మీరు మధ్యలో దాకా వచ్చినంటే ఈయన ఆల్రెడీ మధ్యలో దాకా రానేచ్చు. నాకు ఇలా వీలు కాదంటే పాపం కస్టమర్ నారాజ్ అవుతాడు కదా సార్. మీ దగ్గర మంచి బండే కావచ్చు, మీ బండికి వాల్యూ ఉంటుంది, ఉండదని కాదు. మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఒకరికి చూపెట్టుంటారు. మీరు రేట్ చెప్పమంటే రేట్ చెప్తలేరు. నేను ఫోటోలు పెడతాను, ఆన్లైన్లో అప్లోడ్ చేయి, ఎవరైనా కస్టమర్ అయితే నా దగ్గరికి పంపండి. దానివల్ల పని కాదు సార్. ఉట్టిగా మన ఇద్దరం ఏదో టైంపాస్కు ఇద్దరం మాట్లాడుకున్నాడు తప్ప ఉపయోగం ఉండదు. నిజంగా అమ్మే ఆలోచన ఉంటే బండి తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని, మీ బండికి ఏం ప్రాబ్లం ఉండదు. మేమేం కార్లు వేసుకొని తిరిగాం సార్. ఎవరి కార్లో, మా తమ్మునికి ఒక కారు ఉంది, నాకు ఒక కారు ఉంది, ఎవరి కార్లు వాళ్ళకే ఉన్నాయి. నేను కారు తీస్తే నా ఫార్చునర్ తీసుకొనే తిరుగుతాను లోకల్లో. ఎవరి బండి తీయ నా షెడ్లోకి వెళ్ళి. ఒకవేళ నా బండి ఏదైనా పని మీద ఎవరైనా తీసుకపోతే గిట్ట నాకు నేను కొనుకొచ్చిన కార్లు ఉన్నాయి జగిత్యాల, ఆ బండ్లు వేసుకొని తిరుగుతాం తప్ప కస్టమర్ల బండ్లు మేము ముట్టం. మా పిల్లలు కూడా ఏదైనా వస్తువు తీసుకురావడానికైనా కూడా మా సొంత బండ్లు తీసుకొనే పోతాం. అట్లా పోయినప్పుడు 2-3 సార్లు ఆర్టీఓలు పట్టుకుంటే నేనే పోయి మాట్లాడి, ఇది మనదే సార్, నేను మొన్ననే తెచ్చిన, ఇంకా ఇన్వాయిస్ ఇష్యూ కాలేదు, ఇన్వాయిస్ ఇష్యూ కాగానే రిజిస్టర్ అని చెప్పి ఇడిపించుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంతే తప్ప మీరు
బండి తెచ్చి అక్కడ పెట్టగానే మేము దాన్ని అమ్ముకోం సార్, వేసుకొని తిరిగాం సార్. అట్లా ఏం లేదు. మీరు బండి అమ్మే ఉద్దేశం ఉంటే తీసుకురారి, నేను వీడియోలు పెడతా, అమ్మిస్తా. నాకు 10,000 కమిషన్ వస్తుంది, మీ బండి అమ్ముడు పోతుంది. కానీ మీరు ఉట్టిగా బండి తెచ్చి నా దగ్గర పెట్టకు. బండి సారీ సార్, కస్టమర్ తోటి ఏదైతే వాళ్ళు తీసుకోమన్న సామాన్ ఉందో దానికోసం అక్కడ షాప్ అయినా పిలిస్తే అటు పోయి వీడియో కట్ చేసి. మీరు ఏ వెహికల్ అన్నా కానీ సార్, అది చిన్నది కానీ పెద్దది కానీ పెట్టేటట్టు ఉంటేనే మన దగ్గరికి తీసుకురారు. లోకల్ వాళ్ళు అంటే ఇబ్బంది కాదు. జగిత్యాల లోకల్ వాళ్ళు కానీ జగిత్యాల సరౌండింగ్ వాళ్ళు అంటే కస్టమర్ని ఇంటికి కూడా తీసుకుపోవచ్చు. మేము మనిషిని చాలామంది ఎవరన్నా మాకు చుట్టుపక్కల వాళ్ళు బండ్లు పార్క్ అండ్ సెల్ ఎత్తే మన అడుగుతాముడు వాళ్ళ కార్లు వస్తే వాళ్ళ కార్లో తీసుకుపోతాడు. లేకపోతే వాళ్ళు బస్సు కానీ వేరే ఇతరత్ర బైక్ల మీద వస్తే వాళ్ళని మా బండ్లని ఎక్కించుకొని తీసుకుపోయి బండ్లు చూపెడతాం. డీలోకి అయితే అక్కడనే క్లోజ్ చేసుకొని మా ఆఫీస్కి తీసుకొచ్చి బండి పేపర్ రాపించుకొని వాళ్ళు లోన్ కోత అంటే బండి లోపల పెట్టేసి లోన్ ప్రాసెస్ చేసుకోమంటాం. మొత్తం క్యాష్ ఇస్తే బండి అయినా కప్ప చెప్పి తీసుకుపోమంటాం. అంతే తప్ప మీరు బండి తీసుకొచ్చి ఆడ పెట్టకుండా వీడియో అయ్యి రమేష్ నేను తర్వాత నేను ఎవరైనా కస్టమర్ వస్తే నేను పంపిస్తా అని చెప్పుడు మేము నమ్మి వీడియో చేసి నేను ఒకటి కొత్త బండి 2025 మోడల్ బండి వీడియో చేసి హైదరాబాద్ నుంచి వచ్చి నాకు ఒక 2-3 రోజులు పని ఉంది, మీరు వీడియో చేసుకోరి, నేను 2-3 రోజుల తర్వాత బండి పంపిస్తాను. నేను టక్కన వీడియో చేసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అన్నిట్లలో అప్లోడ్ చేసిన ఫోటోలు కూడా పెట్టిన స్టోరీలలో. తీరా కస్టమర్లు కాల్ చేసి అడిగితే సార్ బండి రేపు ఎల్లుండి వస్తుందని అని చెప్పినాం. అట్లా దగ్గర 50 మందికి అదే ముచ్చట. ఎప్పుడై కస్టమర్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. దీనివల్ల ఏమవుతుందంటే సార్, అంటే మీకైనా సమయం మాకైనా సమయం ఇద్దరికి విలువైందే. కానీ పాపం కస్టమర్లు ఎక్కడెక్కడికి వాళ్ళు వస్తారుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అవుతుందని నా ఆలోచన. అందుకే వీడియో చేస్తున్నా, దయచేసి తప్పు అనుకోకుర్రి. మా దగ్గర మీ బండికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్, సేఫ్గా ఉంటాయి బండ్లు. 5 వండుకుంటాం రాత్రి షెడ్లో. 4-5 కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఒక ఎలక లేదు. అవంతా భద్రంగా మేము బండ్లను కాపాడుకుంటాం. ఫుల్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు చుట్టూ ఉన్నాయి, సోలార్ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము చేసే పని అంత కష్టపడి దాన్ని ముంగట నిలబడి వీడియో చేసి అంత బండి గురించి అంత చెప్పినాక మీరు బండి ఇంటికి తీసుకపోతే పాపం నమ్మి దూరంకి వెళ్ళి వస్తారు కస్టమర్. వచ్చిన వాళ్ళు తీరా అక్కడ బండి లేకపోయేసరికి బాధపడి వాపసు పోతుంది. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, కస్టమర్లు వచ్చిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కొంతమంది కోపంగా 2-3 మాటలు కూడా అంటారు. అందుకోసమే మీరు బండి తీసుకురారు సార్, అది 1,00,000 కానీ 50 లక్షలది కానీ మేము వీడియో ఎత్తాం, మా దగ్గర 2-3 రోజులు పెట్టుకుంటాం. ఈ లోపలన్న కస్టమర్ వస్తే మేము అమ్ముదాం, లేకపోతే మీ బండి మీరు తీసుకుంటాం. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.